ఆ పల్లెటూరులో రమణ సోమరితనం ప్రసిద్ధి చెందింది. 20 ఏళ్ల వయసులో ఉన్న శ్రమకు పూర్తిగా దూరంగా ఉంటాడు. మంచంపై గంటలు గంటలు గడపడం, ఉచితంగా లభించే ఆహారం కోసం ఎదురుచూడటం అతని దినచర్య. అతని పూరి గుడిసె చుట్టూ ఉన్న అస్తవ్యస్తమైన పరిసరాలు అతని సోమరితనానికి నిదర్శనం. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయంలో ధనవంతుడైన బలరామయ్య తీవ్రమైన కోపంతో రమణ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏయ్ రమణ, ఇంకెంతసేపు పడుంటావురా? మధ్యాహ్నం అయింది. నీకు మించిన దద్దమ్మ ఎవడూ లేడు. నా తోటలో పనిచేయడానికి రా. నెలకు 3000 జీతం ఇస్తాను. బలరామయ్య, ఉదయమే వచ్చావా? ఇంత ఎండలో వచ్చావు, అలసిపోయి ఉంటావు కదా, కూర్చో. కూర్చోవాలా? నీ సోమరితనంపై కోపం వస్తుంది. నీకు శక్తి ఉంది, కాని బుద్ధి లేదు. రమణ ఆ మాటలకి నవ్వుకున్నాడు. బలరామయ్యకి నా శ్రమ విలువ తెలియదు. నేను 3000 కోసం నెల రోజులు కష్టపడలేను. ఒక్క రోజులో అంతకన్నా ఎక్కువ సంపాదించాలి. అతనికి పెద్ద లాభం వస్తుందనే అత్యాశ చూపాలి. బలరామయ్య, నేను నీ దగ్గర 3000 కోసం పనిచేయను. నేను ఒక పందెం కడతాను. నేను గెలిస్తే నాకు డబ్బు ఇవ్వాలి. ఓడిపోతే నెల రోజులు ఉచితంగా పనిచేస్తాను. పందెమా? ఏమిటా పందెం? నీ మామిడి తోటలో నా చేతితో కోసిన ప్రతి మామిడి పండుపై నాకు ₹1 ఇవ్వాలి. ఒక పండుకు ₹1. నా తోటలో దాదాపు 15,000 పండ్లున్నాయి. నీకు పండుకి రూపాయి ఇచ్చినా నాకు 15,000 లాభం. ఒప్పుకున్నా. కానీ ఒక షరతు. నువ్వు మొత్తం ఆ 15,000 పండ్లన్నీ ఒకే రోజులో పూర్తి చేయాలి. లేదంటే ₹1 కూడా దొరకదు. ఒప్పుకున్నా బలరామయ్య. పందెం ఒకే రోజులో పూర్తి చేస్తా. పందెం ఖరారైంది. బలరామయ్య తన గొప్ప లాభాన్ని ఊహించుకుని సంతోషిస్తున్నాడు. కానీ రమణ మనసులో అంతకు మించిన ఆలోచన ఉంది. సరే రమణ, పందెం రేపు ఉదయం సూర్యోదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల్లో పని పూర్తి చేయాలి. సరే, ఒప్పుకున్నా. కానీ బలరామయ్య, పని ముగిశాక నువ్వు ఒక్క మాట మాట్లాడకుండా డబ్బులు లెక్కించివ్వాలి. లేదంటే ఈ పందెం రద్దు. సరే, అలాగే. నీ బద్ధకంతో నువ్వు ఎలాగూ చేయలేవు. పోయి తయారవు. రమణ తన గుడిసెలోకి వెళ్ళి మంచంపై మళ్లీ కూలబడ్డాడు. 15,000 పండ్లు 12 గంటలు అంటే నిమిషానికి దాదాపు 21 పండ్లు. అది మనిషి చేయగలిగే పని కాదు. అందుకే బలరామయ్య నవ్వుతున్నాడు. కష్టం చేయకుండా తెలివిగా ఆలోచించాలి అని పందెం గురించి కొంతసేపు నిశ్శబ్దంగా ఆలోచించి నెమ్మదిగా కళ్ళను మూసుకుంటాడు. మధ్యాహ్నం 1:30 ఈ ప్రపంచంలో రమణకున్న గొప్ప శక్తి ఏదైనా ఉందంటే అది తన సోమరితనం నుండి ఉత్పన్నమయ్యే అపారమైన ఆలోచనా శక్తి మాత్రమే. తను కష్టపడకుండా సులువుగా పనులు చేయాలని కోరుకునే మనస్తత్వమే అతనికి పెద్ద ఆలోచనలనిచ్చేది. దొరికింది, దొరికింది! నా బద్ధకానికి సరిపోయే బలరామయ్య నమ్మకాన్ని పటాపంచలు చేసే ప్రణాళిక దొరికింది. కానీ దానికి కొంత ఏర్పాటు కావాలి. ముఖ్యంగా ఆ తోట. అని రమణ లేచి గుడిసెలోని మూల నుండి పదునైన కొడవలి, ఒక పొడవాటి తాడు మరియు ఒక చిన్న కట్టె ముక్కను బయటికి తీస్తాడు. ఇప్పుడు బద్ధకస్తుడికి కావాల్సిన మొదటి పని పడుకోవడం. నిద్రపోతేనే రేపు ఉదయం చురుగ్గా ఆలోచించగలను. మిగిలిన ఏర్పాట్లు రాత్రికి. రాత్రి 9 గంటలు. గ్రామం నిశ్శబ్దంగా ఉంది. రమణకు మళ్లీ నిద్ర పట్టదు. రమణ తన కొడవలి, తాడు మరియు చిన్న కట్టెముక్కతో చీకట్లో బలరామయ్య మామిడి తోటలోకి ప్రవేశిస్తాడు. ఎవరు లేరు. ఈ తోట చాలా పెద్దది. కానీ నాకు కావాల్సినవి కేవలం పండు మాత్రమే. పండ్లన్నీ నేలపై పడేలా చేయాలి. కష్టం తగ్గి ప్రతిఫలం పెరగాలి అని రమణ తోట మధ్యలో ఉన్న చాలా ఎత్తైన పెద్ద మామిడి చెట్టును చేరుకుంటాడు. అది దాదాపుగా తోటలోని అన్ని ఇతర చెట్ల కంటే ఎత్తుగా ఉంటుంది. ఈ తోటలో ఇదే బలీయమైన చెట్టు. దీనిపైనే నా తెలివి పనిచేయాలి. అలా రమణ చాలా కష్టం మీద చెట్టు పైకి ఎక్కుతాడు. వామ్మో, ఈ చెట్టుకి చాలా మామిడికాయలున్నాయి. బానే సంపాదిస్తున్నాడు బలరామయ్య. అయినా తాతలు సంపాదించిన ఆస్తి ఉంటే ఏమైనా చేయొచ్చులే. చీకట్లో రమణ ఆ బలిష్టమైన మామిడి చెట్టు పైన కూర్చుని తన కొడవలి, తాడు మరియు కట్టె ముక్కను సిద్ధం చేసుకున్నాడు. తోటలో ఆ సమయంలో రమణ తప్ప వేరే జీవం లేదు. ఆ వాతావరణం అతని పన్నాగం అమలుకు సరైనది. ఎంత బద్ధకస్తుడైనా ఒక లక్ష్యం కోసం కొద్దిపాటి కష్టం తప్పదు. నేను చేయబోయేది ఒకరోజు మొత్తం చెట్లు ఎక్కడం దిగడం కంటే చాలా తేలికైన పని. రమణ ఆ చెట్టుపై భాగంలోని కొమ్మకు తన పొడవాటి తాడును గట్టిగా కట్టాడు.
ఆ తాడు యొక్క రెండో చివరను ఆ చెట్టుకు దగ్గరగా దాదాపు 10 అడుగుల దూరంలో ఉన్న మరో మధ్యస్థాయి మామిడి చెట్టు యొక్క బలిష్టమైన కొమ్మకు కట్టాడు. ఆ రెండు చెట్ల మధ్య ఒక బలమైన వంతెనలాగా తాడు ఏర్పడింది. ఇది ఎక్కడానికి కాదు, కేవలం శబ్దం కోసం. అమ్మయ్యా, ఇప్పుడు ఒక పథకం అయిపోయింది. ఇంకా కొన్ని మిగిలే. బలరామయ్యకి నేను రేపు పగలంతా చేత్తోనే పండ్లు కోస్తున్నాను అనిపించాలి. రమణ కొడవలు తీసుకుని ఆ ఎత్తైన చెట్టు యొక్క చిట్ట చివరి కొమ్మలకు చేరుకున్నాడు. కొడవలతో ఒక్కో పండును కోయడం కంటే అతను ఆ కొమ్మల చివరి భాగాలను కోయడం మొదలుపెట్టాడు. ఆ కొమ్మలు విరిగి వాటికున్న పండ్ల గుత్తులతో సహా కింద పడటం మొదలయ్యాయి. ఇది అంత తేలిక కాదు, కానీ ఒకసారి కొమ్మ పడితే దానిపై ఉన్న 10 పండ్లు నా ఖాతాలో పడినట్లే. ఈ కష్టం రేపటి సౌఖ్యం కోసం. రాత్రంతా రమణ విశ్రాంతి తీసుకోకుండా చెట్టుపైనే ఉండి చుట్టూ ఉన్న కొమ్మలను కోస్తూ పెద్ద శబ్దం చేస్తూ కింద పడేలా చేశాడు. ఉదయం 6 గంటలకు సూర్యోదయం అయింది. రమణ అలసిపోయి చెట్టుపైనే కూర్చునున్నాడు. సరిగ్గా అదే సమయానికి బలరామయ్య గేట్ వద్ద నిలబడి రమణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సోమరిపోతు ఇంత తొందరగా వచ్చాడా? నిన్న తిట్టినందుకు భయపడుండాలి. రమణ, ఎక్కడున్నావురా? బలరామయ్య గేట్ దాటి తోటలోకి రాగానే ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని కళ్ల ముందు దృశ్యం, వందల కొద్దీ పండిన మామిడి పండ్లు నేలపై చిందరవందరగా పడున్నాయి. అరెరే, రాత్రంతా ఈ సోమరిపోతూ నిద్రపోకుండా పనిచేసినట్టున్నాడు. ఇవన్నీ రాత్రే కోసుండాలి, కాని చేత్తో ఎలా కోశాడు? బలరామయ్య, ఇంకెంతసేపు కిందే ఉంటావు? నేను మధ్యాహ్నం 1 గంటకే ఈ తోటలోని పండ్లన్నీ పూర్తి చేయగలను అనుకున్నా, కానీ రాత్రి పనిచేయడం మొదలుపెట్టాను. రాత్రి ఎందుకంటే రాత్రంతా చెట్లన్నీ నన్ను కలవడానికి వచ్చాయి. కలవడమా? ఏం మాట్లాడుతున్నావురా? రాత్రంతా ఏం చేశావు? నువ్వు చేయగలిగే పని కాదనుకున్నానే. బలరామయ్య, నేను నిన్నే చెప్పాను కదా, నా బద్ధకం నన్ను కొత్తగా ఆలోచించేలా చేస్తుందని. నేను ఇక్కడి నుండే పనులు చేస్తున్నాను. నిన్నటి నుండి ఇప్పటి వరకు నేను నేలపై కాలు పెట్టలేదు. నువ్వు లెక్కించు, దాదాపుగా 7,000 పండ్లు కింద పడున్నాయి. ఇప్పుడు వాటిని కూడబెట్టడానికి నీకు సహాయకులు కావాలి. 7,000 పండ్ల అంటే 7,000 రూపాయల? ఒక రాత్రేనా? రమణ, ఆగు. మొత్తం పండ్లన్నీ పడిపోతే నా దగ్గర వ్యాపారం చేసే అవకాశం ఉండదు. నువ్వు మొత్తం 15,000 పండ్లకు డబ్బు తీసుకుంటే నాకేం లాభం? పందెం అంటే ఒక రోజు మాత్రమే కదా. పందెం ఒక రోజు మాత్రమే. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా డబ్బులు ఇవ్వాలి. నువ్వు ఒక్క మాట మాట్లాడినా పందెం రద్దు. నేను చేసిన శ్రమకి నీ లాభాన్ని నువ్వు లెక్క పెడుతున్నావు తప్ప నా శ్రమను కాదు. బలరామయ్యకు భయం పట్టుకుంది. ఈ సోమరిపోతు తన కోరిక తీర్చుకోవడానికి మిగిలిన చెట్ల కొమ్మలను కూడా కోసేస్తాడేమోనని భయపడ్డాడు. తనకు లాభం రాకపోతే అతని ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆశపడ్డాడు. సరే రమణ, ఆగు. నువ్వు గెలిచావు. నాకు మిగిలిన పండ్లపై ఆశ ఉంది. నేను నీకు 9,000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఈ చెట్టు దిగి మిగిలిన పండ్లను వదిలేయాలి. వాటిని నేను రేపు అమ్ముకోవచ్చు. ఏమంటావు? 9,000 రూపాయలు? నెల జీతంతో 3,000 అంటే 3 నెలల జీతం. అది ఒక రోజులో. నా తెలివికి విలువ దొరికింది. 9,000 రూపాయలా? సరే, నువ్వు నన్ను అడిగావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నాకు విశ్రాంతి కావాలి. రమణ నెమ్మదిగా కిందకు దిగాడు. బలరామయ్య కోపం మాయమై ఆశ పెరిగింది. రమణ దిగిన వెంటనే 9,000 రూపాయలను రమణ చేతికిచ్చాడు. చాలా తెలివైనవాడురా నువ్వు. ఒక సోమరిపోతూ ఇలా ఆలోచించగలడని అనుకోలేదు. నా బద్ధకం ఇంకా నీ అహంకారం రెండూ కలిస్తే నా లాభం. ఆ సంఘటన తర్వాత రమణ గురించి ఊరంతా చెప్పుకోవడం మొదలుపెట్టారు. సోమరిపోతు తెలివి అని కొత్త సామెత పుట్టుకొచ్చింది. అప్పటి నుండి రమణ ఏ పని చేయకపోయినా అతని చేతిలో డబ్బు ఉండేది. కొంతకాలం గడిచింది. పక్క ఊర్లో ఉన్న వెంకట్రావు మరియు కృష్ణయ్య అనే 2 సంపన్నులు రమణ గురించి విని రమణ దగ్గరకు వచ్చారు. రమణ, నీ గురించి విన్నాను. నీవు చాలా తెలివైన వాడివంట. ఒక పందెంలో బలరామయ్యనే బోల్తా కొట్టించావట. మాకు ఒక సమస్య ఉంది. మా పొలాల్లో కలుపు తీసే పని చేయించాలి. ఎవరూ సరిగా చేయటం లేదు. నువ్వు ఒక పరిష్కారం చెప్పాలి. కలుపు తీయడమా? అది చాలా కష్టమైన పని కదా. నా బద్ధకానికి విరుద్ధం. దాని గురించి ఆలోచించాలంటే నాకు కనీసం ఒక రోజు నిద్ర కావాలి. నువ్వు ఆలోచించటానికి కూడా డబ్బు తీసుకుంటావా? నేను కష్టం చేయను, కానీ నా ఆలోచనలు కష్టపడతాయి. ఆలోచనలకే డబ్బు. మీరు కలుపు తీసే ఖర్చులో సగం అంటే 5,000 రూపాయలిస్తే మీకు ఒక పరిష్కారం చెప్తాను.
నచ్చకపోతే డబ్బు మీకే. నేను ఎటువంటి శ్రమ చేయను. వెంకట్రావు మరియు కృష్ణయ్య ఆశ్చర్యపోయారు. కానీ రమణ తెలివి మీద నమ్మకంతో అతనికి 5,000 రూపాయలు ఇచ్చారు. రమణ ఆ డబ్బు తీసుకుని మళ్ళీ మంచంపై పడుకుని పక్కకు కూడా కదలకుండా ఆలోచించటం మొదలుపెట్టాడు. మీకు పరిష్కారం దొరికింది. మీ డబ్బు మీకే ఉంటుంది. నాకిచ్చిన 5,000 కూడా నాకే ఉంటుంది. ఏమిటా పరిష్కారం? త్వరగా చెప్పు. అది చాలా సులువు. కలుపు తీయడం కంటే కలుపు పెరగకుండా చూడడం ఉత్తమం. అది ఎలా సాధ్యం? మీ పొలంలో గొర్రెలను పెంచండి. అవి కేవలం కలుపు మొక్కల్నే తింటాయి. ముఖ్యమైన పంట మొక్కలను ముట్టుకోవు. కలుపు పెరగడం తగ్గుతుంది. మీకు కూలీల ఖర్చు, కలుపు తీసే శ్రమ రెండూ తగ్గుతాయి. నిజమే కదా. మేమీ విషయం ఎందుకు ఆలోచించలేదు? ఎంత తెలివైనవాడివి రమణ. నీ బద్ధకమే నీ తెలివికి కారణం.